గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2002 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వై రవికుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. బెంచ్ సర్కిల్ అనగానే విజయవాడకి హార్ట్. ఇక్కడ ట్రాఫిక్ అంటే మేము ప్రతిరోజు కూడా ఉదయం ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ బాగా హెవీ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మైక్లో కూడా జాగ్రత్తలు చెప్తూ కూడా ఆ ట్రాఫిక్ని జాగ్రత్తగా లీడ్ చేయడం. అట్లాగే పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని మేము అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా ఇలారా ఇలా. అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను మరి క్వార్టర్ అంటున్నావు. ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఇప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటుంది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది ఇంక చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. మనం నోట్లో పెట్టు, వెళ్ళిపోమంటున్నాను. అలాంటి వాళ్ళు కాదు సార్, అలాంటి వాళ్ళు కాదు సార్. పెట్టు, నోట్లో పెట్టు ఒకసారి. ఒకసారి వదిలేదు సార్. ఇద్దరు స్నేహితులు చెప్తున్నారు, ఏమని చెప్తారు మీకు అర్థమవుతుంది సార్. వెంకటేష్ గారు ఇక్కడే ఏంటి మమ్మీ ఎవడీడు మందు అంత అలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. హెల్మెట్లో ఎక్కువ ఉంటారా, సీట్ బెల్ట్లో ఉంటారా, రాంగ్ రూట్లో ఉంటారా? మ్యాక్సిమం ఒక 70% మందికి ఒక 70 మంది దాకా హెల్మెట్ పెడుతున్నారు సార్. ఇంకా ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. కొంతమంది మాకు తలపోటు వస్తుంది అంటారు, లేకపోతేనేమో కొంతమంది కొంతమంది ఏమంటారంటే పక్కనే కదా మీరు అంటే చికిత్స కాబట్టి హెల్మెట్ అవసరం లేదంటారు. 1-2 సార్లు యాక్సిడెంట్ అనేది మీకు చెప్పి జరగదు కదా. మీరు లేకపోతే ఒకసారి మీ ఫ్యామిలీని ఊహించుకోండి. మ్యాక్సిమం హెల్మెట్ పెట్టించడానికి మా ప్రయత్నం ఉంటారు. సరిగ్గా కొంతమంది మీకు ఇరిటేట్ చేస్తారు, విసిగిస్తారు. ఇరిటేట్ చేస్తారు సార్. అయితే ముందే మేము రోల్ కాల్లో గట్ట పెట్టుకుని, ఇప్పుడు నేను కోపం వచ్చే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి సార్. కాబట్టి ఒకళ్ళు కోపపడ్డప్పుడు ఇంకొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, తాగలేదంటే నిన్న తాగింది ఇవాళ దొరికింది అంటాడు. అంటే నిన్న తాగిందని మేము అబద్ధం ఆడచ్చుకొని నీ దృష్టిలో మిషన్ అబద్ధం ఆడదు కదా. 90 తాగాను. మరి క్వార్టర్ అంటున్నావు. ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఇప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఇంచుమించు మామూలుగా సింపుల్గా తాగితేనే తక్కువ పర్సెంటేజ్ వస్తే 10,000 పైన, ఎక్కువ పర్సెంటేజ్ వస్తే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2002 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వై రవికుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. విజయవాడలో పనిచేస్తున్న రవికుమార్ గారు ట్రాఫిక్ పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి సారథ్యంలో జరుగుతున్న ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో రవికుమార్ గారు కూడా ఒక పార్ట్ ఉంది. పబ్లిక్లీ అవేర్నెస్ చేయడం, వాళ్ళతో ఎక్కువగా అవగాహన కల్పించడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడంలో ఆ ట్రాఫిక్ టీంలో రవికుమార్ గారి పాత్ర చాలా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన బెంచ్ సర్కిల్ ఉంటారు. ఇక్కడ రకరకాల పబ్లిక్ వస్తుంటారు. ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు వస్తారు, మచిలీపట్నం నుంచి వచ్చే వాళ్ళు. కానీ ఎట్టయినా ఇక్కడ ఈ బెంచ్ సర్కిల్ దాటి వెళ్లాల్సి వస్తుంది. ఈ బెంచ్ సర్కిల్లో ఆయనకున్న ఛాలెంజ్ ఏంటి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడంలో ఆయన ఉన్న రోల్ ఏంటి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం వాళ్ళు చేస్తున్న ప్రొవోక్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నప్పుడు సహనంగా ఉండడానికి ఆయన కానీ వాళ్ళ సిబ్బంది ఏ విధంగా మెలుకులతో ఉంటారు విషయాన్ని సార్ అడుగుతుంది. సార్ నమస్తే అండి. బెంచ్ సర్కిల్ రవికుమార్ గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటారు, మీరు మీ టీం. ఇక్కడికి వచ్చే వాళ్ళు పబ్లిక్, రకరకాల పబ్లిక్ వస్తారు. హెల్మెట్ లేదన్న ఆర్గ్యుమెంట్ చేస్తాడు, సీట్ బెల్ట్ లేకపోయినా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, ట్రిపుల్ డ్రైవింగ్ ఆర్గ్యుమెంట్, రాంగ్ రూట్కి వచ్చిన ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సహనం కోల్పోతుంటారు కొంతమంది. కానీ ఆ సహనం కోల్పోకుండా మీరు మీ టీం చిరునవ్వుతో మాట్లాడుతూ వాళ్ళకి అవగాహన కల్పించడం వెనుక అసలు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రవికుమార్ గారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ డిపార్ట్మెంట్లోకి ప్యాషన్గా వచ్చారా, లేదు బై ఛాన్స్ వచ్చారా?
నమస్తే సార్, నా పేరు రవికుమార్ సార్. నేను ట్రాఫిక్ సిఐగా దాదాపు 1 సంవత్సరం నుంచి ఇక్కడ బెంచ్ సర్కిల్ ఏరియాలో పనిచేస్తున్నాను. నేను 2000 బ్యాచ్లో ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో కానిస్టేబుల్గా పనిచేస్తాను సార్. కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఏఎన్ఎస్లో పనిచేస్తాను, యాంటీ నక్సల్ స్క్వాడ్లో ఈస్ట్ గోదావరిలో పనిచేస్తాను. అప్పుడు మా ఎస్పీ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉండేవారు. అప్పుడు ఎస్పీ గారు సార్ ఉన్నప్పుడే యాంటీ నక్సల్ స్క్వాడ్లో దాంట్లో భాగంగా మేము ఏఎన్ఎస్ సార్ ఏఎన్ఎస్లో రాకముందు మీ అమ్మగారు నాన్నగారు ఏ ఊరు? ఏఎన్ఎస్లో రాకముందు అంటే మాది గణపవరం సార్, వెస్ట్ గోదావరి గణపవరం. మా నాన్నగారు సైకిల్ షాప్ సార్ మాది. మా నాన్నగారి పేరు ముసలయ్య రామారావు అంటారు సార్. మా నాన్నగారు కూడా కింద స్థాయి నుంచి ఆయన చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంలో మా నాన్నగారికి 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, అంటే మొత్తం 6 ఫ్యామిలీ సార్. ఈ 6 కూడా మా నాన్నగారి దగ్గరుండి పెళ్లిళ్ళు చేయడం అన్నీ కూడా ఆయన ఈ ఓన్లీ సైకిల్ షాప్ మీదే ఎంత కూడా చేసుకొచ్చేవారు. మేము కూడా ఇంచుమించు నేను కానిస్టేబుల్ దాకా వచ్చేదాకా కూడా నేను సైకిల్ షాప్లో బాగా పనిచేయడం. తర్వాత మాది ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా మాది గణపవరంలో ఉండేది సార్. అది మార్నింగ్ ఇంటర్మీడియట్, ఈవినింగ్ డిగ్రీ ఉండేది. మిగతా టైంలో అంతా కూడా మేము కూడా సైకిల్ షాప్లో పనిచేయడం. అలాగా తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఆసెట్ రాస్తే అది 43 నాకు ర్యాంక్ వచ్చింది, స్టేట్ వైజ్ ర్యాంక్ వస్తే. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఓసీ కేటగిరీలో సీట్ రాకపోతే అప్పుడు ఇంకా తర్వాత ఏదో కానిస్టేబుల్ సెలక్షన్స్ పడితే అప్పుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత 2002 బ్యాచ్లో మేము ఏపీఎస్పీ ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి దాదాపు ఒక 7 నుంచి 7.5 సంవత్సరాలు గ్రేహౌండ్స్లో పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఓకే. తర్వాత 2011లో సివిల్ కన్వర్ట్ అయ్యి తర్వాత ఎస్ఐగా ఈస్ట్ గోదావరి ప్రతిపాడు ఏలేశ్వరం చేసి తర్వాత ఎస్ఐ గారు రాకముందు మీరు కూల్గా చెప్పండి, మీరు నక్సల్ దీంట్లో చేశారు గ్రేహౌండ్స్లో. గ్రేహౌండ్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఎక్కువ మీరు అప్పుడు కంబైన్డ్ ఏపీ కాబట్టి ఎక్కువ టఫ్ ఉన్న టెరైన్ ఎక్కడ ఉంది? ఎయిర్నెస్ పరంగా గ్రేహౌండ్స్లో టఫ్ ఉన్న టెరైన్ అయితే ఇప్పటికీ కూడా ఏఓబి సార్. ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో విశాఖపట్నం బార్డర్, తర్వాత ఒరిస్సా బార్డర్ ఎందుకు వెళ్తే అది బాగా హైయెస్ట్ కొండలోనూ బాగా టఫ్ ఏరియా విశాఖపట్నం. అక్కడ ఒకసారి అయితే మాకు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక ఫైరింగ్ అవుతే పాపం ఒక కానిస్టేబుల్కి చెయ్యి అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. తర్వాత అతను మళ్ళీ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం కూడా షిఫ్ట్ చేయడం అన్నీ కూడా బాగా అప్పుడు బాగా. మన ఇండియాలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నక్సలైట్కి యాంటీ నక్సల్ గ్రూప్ అయిన గ్రేహౌండ్స్కి మంచి పేరు. అవును సార్. నక్సల్ గ్రూప్ అంటే గ్రేహౌండ్స్ ప్లస్ ఎస్ఐబి ఈ 2 జాయింట్ ఆపరేషన్. నేను కొన్ని రివీల్ చేయకుండా ఉంటే చేయొద్దు, ఎందుకంటే మీరు సీక్రెట్ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి. రివీల్ చేసే దాంట్లో ఆన్ రికార్డ్ ఉన్న దాంట్లో మీరు పడ్డ కూంబింగ్కి వెళ్తున్నప్పుడు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఒక వర్షం పడినా, ఒక ఎండ వచ్చినా, ఒక చలిని ఎలాగ మీరు ఉంటారు? ర్యాషన్ ఎలా తీసుకెళ్తారు? ఆ టఫ్ జాబ్ని ఎలా చేస్తాం చెప్పండి. ఆపరేషన్స్ అవసరం లేదు అంటే అక్కడ కామన్గా అక్కడ ప్రతి జిల్లాకి కూడా ఓఎస్డి ఆఫీసర్స్ ఉంటారు సార్. అక్కడ ఓఎస్డి ఆఫీసర్స్ దాని మన ఇన్ఫర్మేషన్ బట్టి గ్రేహౌండ్స్ చీఫ్ గారికి తెలియజేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఒక టీము వెళ్తూ ఉంటుంది. అర్ధరాత్రి ఇంచుమించు 12 దాటిన తర్వాత ఎక్కడో ఏజెన్సీలో అక్కడ ఉన్న డ్రాపింగ్ ప్లేస్లో డ్రాప్ అవుతారు. తర్వాత ఒక 2 నుంచి 5 days ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ తర్వాత ఇంకా నైట్ టైం అంతా కూడా ఇంచుమించు. మీరు గ్రేహౌండ్స్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు నైట్ టైం చేస్తారా, మార్నింగ్ టైం చేస్తారా? అంటే ఫస్ట్ డ్రాపింగ్ రోజు నైట్ టైం ఉంటుంది సార్. నైట్ టైం ఇంచుమించు ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల దాకా నడుస్తారు. తర్వాత అంతా కూడా పగలే. మరుసటి రోజు నుంచి అంతా కూడా తెల్లవారి నుంచి కూడా పగలే ఉంటాం. అండ్ డ్రాపింగ్ ఏరియా నుంచి వెళ్తారు సార్. మీకు రేషన్ ఎన్ని రోజుల కోసం పట్టుకెళ్తారండి? రేషన్ అంటే 3 నుంచి 5 days ఉంటుంది సార్. అది ఇన్ఫర్మేషన్ బట్టి మూవ్మెంట్ బట్టి ఒక 5 రోజుల దాకా. అండ్ మినిమం ఎన్ని రోజులు ఉంటుందండి కూంబింగ్ అయితే సార్ 3 నుంచి 5 days. 5 days. ఇంచుమించు 3 nights ఇంచుమించు అడవిలో పడుకోవాలి. మీరు చేసిన 7 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. గుర్తుండిపోయిన సంఘటన అంటే అదే మనకి నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడే దాదాపు ఒకే రోజుని ఇంచుమించు ఈస్ట్ గోదావరిలో ఉండగానే ఒకే రోజుని 3 ఫైరింగ్లు అయినాయి మా మీద. అప్పుడు మా ఎస్పీ గారు, ఓఎస్డీ గారు వాళ్ళందరూ కూడా ఫీల్డ్కి రావడం జరిగింది. అప్పుడు మన ఆయన సార్, మన ఏబి వెంకటేశ్వరరావు గారు మా ఎస్పీ గారు, బ్రహ్మారెడ్డి గారు ఆయన ఓఎస్డీ గారు ఉండేవారు. అది ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ మన వైరామరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. ఆ రోజున దాదాపు అందరం కూడా చనిపోయి అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా తర్వాత మళ్ళీ మరుసటి రోజు అందరం కూడా బయటకు వెళ్ళింది. అది బాగా మాకు గుర్తుండిపోయిన స్టేజ్. సార్ ఆపరేషన్ వెళ్ళిన తర్వాత ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం మిస్ అయిపోతుంటారు. మిస్ అయిన తర్వాత మనం ఎలాగో ఒకసారి కలుస్తారండి ఒకే దగ్గరికి. అంటే ఏమైనా కోడ్ పెట్టుకుంటారా ఇక్కడ కలవాలి ఆపరేషన్ తర్వాత? అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేస్తారు సార్. అది మిస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కలవడం అంటే అలా ఏముండదు. కానీ కామన్గా మ్యాన్ ప్యాక్స్ మీద టీంలు
డివైడ్ అయి ఉంటాయి. అందులో ఒక ఆర్ఐ గారు ఉంటారు, తర్వాత ఆర్ఎస్ఐలు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు. పైలట్ ఎవరండి ఉంటారు? పైలట్ యాక్టివ్గా ఉండి కానిస్టేబుల్ అబ్జర్వేషన్ అంతా ఎవరు బాగా చేస్తారు, చుట్టూ అబ్జర్వేషన్ చేయడం, ఎవరు బాగా వింటారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని అంటే అది పైలట్ పర్టికులర్గా ఒకళ్ళంటూ ఉంటారు సార్. అది మూమెంట్కి కూడా మారుస్తూ ఉంటారు సార్. ఒక్కోసారి ఆంబుష్ చేస్తారు, వాళ్ళు వేస్తారు, అందులో మనం పడే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఉంటాయి సార్. ఆ కుటుంబం ఏమైనా మీకు ఎదురే? అది నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరిలో జరిగింది. వాళ్ళ అంబుష్లోకి ఇంచుమించు మేము వెళ్ళిపోయాం సార్. తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ఆర్ఐ గారు చుట్టూ కొండల మీద గట్ట పార్టీలను పెట్టి వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటా ఉంటే మేము బయటకు వచ్చాం సార్. అది బాగా మాకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్ సార్. అది వాళ్ళదా అప్పర్ హ్యాండ్ మా ఆడదా అంటే ఇంచుమించు ఒక లోయలోకి మేము బాగా అలసిపోయి కొంచెం కిందకి కొండల కిందకి ఒక ఊరు ఉంటే ఆ ఊర్లోకి ఏదో వంట చేసుకుందాని ఉద్దేశం మీద వెళ్తా ఉంటే అక్కడ చుట్టూరు కూడా మమ్మల్ని గమనించి చుట్టుపక్కల కొండల నుంచి అక్కడ దగ్గరలో ఏదో క్యాంప్ ఉంటుంది, నక్సలైట్ క్యాంప్ ఉంటే వాళ్ళందరూ మేము వచ్చారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మా మీద బాగా అటాక్ చేశారు. అయితే అప్పుడు గ్రేహన్స్ టీమ్ మేము కలిసి వెళ్ళాం. అక్కడ కలిసి వెళ్తే మాకు సపోర్ట్గా పెట్టిన పార్టీలు బాగా ఫైరింగ్ చేస్తే ఆ ఫైరింగ్ బేస్ చేసుకుని మేము బయటకు వచ్చాం సార్. అది బాగా మాకు గుర్తుండిపోయే, మా లైఫ్లో బాగా గుర్తుండిపోయే. మంచి సక్సెస్ చెప్పండి ఒకటి. గ్రేహన్స్ వాళ్ళకి సక్సెస్ సార్. అది గ్రేహన్స్ వాళ్ళ సక్సెస్ అంటే మానాలు ఎన్కౌంటర్ మంచి నిజామాబాద్ అనుకుంటారు మంచి ఇలా జరిగిందండి అది. అందులో నేను పార్టిసిపేట్ చేయాలి మరి సక్సెస్ అంటున్నారు అంటే మామూలు గ్రేహౌండ్స్ వాళ్ళకి సక్సెస్ అని నా కేస్ స్టడీ చెప్పగలరు, ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందంటే పూర్తిగా నాకు అంత ఐడియా లేదు. అక్కడ కాకుండా ఏవోబీలో లేవో మీ సక్సెస్? నా ఖమ్మంలో దగ్గర ఒక 2 బాడీలు గట్ట పడ్డట్టున్నాయి. అవి మళ్ళీ ఇందులో చెప్పడం గట్ట. సరే సార్, ఓకే. గ్రహణ్స్ తర్వాత 2011లో మన సివిల్కి కన్వర్ట్ అయ్యాను సార్. తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత రావులపాలెంలో పిఎస్ఐగా పనిచేశాను. పిఎస్ఐ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈస్ట్ గోదావరి ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ఒక 3 years దాకా పనిచేశాను. ప్రతిపాడులో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే? ప్రతిపాడులో అక్కడ వచ్చిన ఛాలెంజ్ అంటే ఏంటంటే సార్, అక్కడ పీపుల్స్ లిబరేషన్ పార్టీ అని చెప్పేసి మన ఎర్రజెండా పార్టీ ఉంటుంది సార్. అక్కడ కొంచెం లచ్చబాబు అని వాళ్ళు కొద్దిగా బాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఖాళీ ల్యాండ్ ఉంటే అందులో కొంచెం వాళ్ళు వెళ్ళి జెండాలు పాతేయడం, అట్లాగే ఏదైనా కొండలు వంతాడని చెప్పేసి అక్కడ ఎర్రమట్టి క్వారీలు గట్ట తవ్వకాలు జరిగింది. ఆ తవ్వకాలు జరిగినప్పుడు వాళ్ళ దగ్గర గట్ట న్యూసెన్స్ చేయడం గట్ట చేసేవారు. అవి కొంచెం బాగా ఫేస్ చేసాం. ముద్రగడ పద్మనాభం గారు ఏరియా కదా అది? ముద్రగడ పద్మనాభం మా పక్క పోలీస్ స్టేషన్ సార్. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పక్కన కెర్లంపూడి ఉంటుంది. ఆ కెర్లంపూడి విలేజ్లో ఆయన ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు ఉండేవి కదా, అది మీకు ఎప్పుడు ఎదురు? అంటే ఉద్యమాలు ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు కూడా నేను ఏలేశ్వరం ఎస్ఐగా పనిచేశాను సార్. తర్వాత ప్రతిపాడు ఎస్ఐగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీద మమ్మల్ని కూడా అక్కడ పిలిచేవారు. తర్వాత ఆయన ఇంటి గుమ్మం దగ్గర గట్ట మమ్మల్ని పెట్టడం, అట్లాగే ఆయన ఏదో వెహికల్లో వెళ్తా ఉంటే దాన్ని కూడా ఫాలో చేయడం, ఇదంతా కూడా మేము ఫేస్ చేసాం. ఓకే. ప్రతిపాడు తర్వాత ఏలేశ్వరం ఎస్ఐగా ఒక 2 years పనిచేసాను. అక్కడే ఉందండి ఏలేశ్వరంలో ఎక్కువ మంచి ఛాలెంజెస్ అంటే అది ఏజెన్సీకి బార్డర్ సార్. ఇందాక మన డిసిపి గారు చెప్పినట్టు ఏలేశ్వరంకి మన ఏజెన్సీకి బార్డర్ ఏరియా ముఖద్వారం. అప్పుడప్పుడు నక్సలైట్ పెద్ద ఉండేది కాదు, కానీ బాగా డీప్గా లోపలికంటూ తిరిగేవాళ్ళం ఎక్కువ. బాగా ఫేస్ చేసిన ఇన్సిడెంట్లు అక్కడ పర్టికులర్గా అంటే ఏం లేదంటే ప్రతిపాడు ఎస్ఐగా నేను చేసిన ఎక్స్పీరియన్స్ మీద అక్కడ కూల్గానే ఉద్యోగం చేసుకుని బయటకు వచ్చాను. తర్వాత ఎల్ఎస్ఎన్ ఎస్ఐగా ఉండగా పనిచేస్తుండే తర్వాత సిఏ ప్రమోషన్ వచ్చి మారేడుమిల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పక్కనే మారేడుమిల్లి ఏజెన్సీ వెళ్ళాను. ఏజెన్సీలో అప్పుడు కూడా మేము పనిచేస్తున్నప్పుడు అక్కడ మన రవిప్రకాష్ గారు ఎస్పీ గారు ఉండేవారు, అలాగే రవిశంకర్ రెడ్డి గారిని మన ఓఎస్డీగా కాకినాడ ఉండేవారు, బాగా సపోర్ట్ చేసేవారు. తర్వాత ఎస్పీ గారు విశాల్ గుల్లి గారికి వచ్చారు, సార్ కూడా బాగా సపోర్ట్ చేసి. అప్పుడప్పుడు మేము సీఏగా ఉన్నప్పుడు కూడా కుమ్ముగిలి కూడా కాకినాడ స్పెషల్ పార్టీ వాళ్ళతో మేము కూడా క్రైమ్ నేచర్ ఏంటి అక్కడ? క్రైమ్ నేచర్ అయితే అక్కడ చిన్న విషయాలకి కొంచెం మర్డర్లు చేసుకుంటూ ఉంటారు సార్. చిన్న విషయాలే బాగా, ఇది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కొంచెం ఉంటాయి, కానీ బాగా చిన్న వాటికే మర్డర్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు సార్ వాళ్ళు. తర్వాత వాళ్ళకి విషయం చెప్పడం ఇదంతా కూడా జరుగుతాం. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత అక్కడ ఏజెన్సీ మారేడుమిల్లిగా చేస్తూ ఉంటాయని 2019 ఎలక్షన్స్లో నేను గన్నవరం సిఐగా గన్నవరం వచ్చాను. ప్రమోషన్ కాదు సార్, సిఐ గారు గన్నవరం వచ్చినప్పుడు అప్పుడు విపరీతమైన ఎలక్షన్ డ్యూటీ. తర్వాత ఏమో గన్నవరం అంతా కూడా ఎయిర్పోర్ట్. అప్పుడు ఇక్కడ మన పాత ద్వారకా తిరుమలరావు గారు సిపిగా ఉండేవారు. గన్నవరం కూడా సిటీలో కలిసి ఉండేది. అప్పుడు విపరీతమైన ఇంచుమించు మార్నింగ్ 5కి లెగిస్తే నైట్ 11, 12 అయిపోయింది. ఒకసారి వారానికి ఒకసారి 2 సార్లు పల్లె నిద్రలు కూడా చేసేవారు. ఆ టైం ఆ టైంలో ఇంచుమించు బాగా హర్రిబరి డ్యూటీగా గన్నవరంలో అప్పుడు వంశీ గారికి తర్వాత వెంకట్రావు గారి సార్కి కూడా తగ్గఫర్ ఉండేది.
తర్వాత నామినేషన్స్ అన్నీ అక్కడే ఉండేవి. ఇంకా వాటిలో కూడా కొంచెం జాగ్రత్తగా స్మూత్గా ఆ ఎలక్షన్స్ కూడా చాలా బాగానే ఫేస్ చేశాం. ఓకే, గన్నవరం తర్వాత నెక్స్ట్ గన్నవరం తర్వాత ఈ మన విజయవాడ సిటీ మన కొన్ని సంవత్సరాలు ఈ మన క్రైమ్లో పనిచేసాను సార్. తర్వాత మళ్ళీ ట్రాఫిక్కి వచ్చి తర్వాత మళ్ళీ మొన్న 24 ఎలక్షన్స్లో మళ్ళీ మొన్న పెద్దాపురం పోలీస్ స్టేషన్లో సీఏ. సార్ విజయవాడ క్రైమ్లో పనిచేశారు కదా, క్రైమ్లో మీకు బాగా గుర్తింపు అండ్ ట్రబుల్ మాంగర్స్ ఎవరు, మంచి హ్యాబిచువల్ లెఫెండర్ ఎవరు ఉండేవారు? క్రైమ్ మీకు బాగా గుర్తుండిపోయి ఇన్సిడెంట్స్ అంటూ నాకు పెద్ద ఏం లేవు సార్. అంటే ఎక్కువ విజయవాడ అప్పుడు బాగా స్నాచింగ్ అయ్యాయి కదా? అంటే మా టైంలో స్నాచింగ్ ఏమి అయ్యి కాదు సార్. అంటే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సేన్ ఇచ్చేవారు, కానీ మా టైంలో పెద్ద స్నాచింగ్స్ అంటూ తక్కువ దొరకలేదు. తక్కువే సార్ పెద్ద. అంటే మీరు అప్పుడు డిటెక్ట్ చేసిన కేసులు లేవు, రికవరీ లేవు? అంటే 1-2 కేసులు కానీ నాకు పెద్ద గుర్తులేవు సార్. తర్వాత ఎక్కడికి వచ్చారు? పెద్దాపురం. మొన్న ఎలక్షన్స్లో మళ్ళీ మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో మొన్న పెద్దాపురం అక్కడే ఉందండి. పెద్దాపురం అయిపోయింది కదా? ట్రై అయిపోయింది, కానీ ఇంకా మొన్న ఎలక్షన్స్లో పెద్దాపురం అనేటప్పటికి కొద్దిగా ఈ వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత ఎక్కువ మన పక్కన పిఠాపురం కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్గా ఉండేది. తర్వాత ఇంకా ఆ ఎలక్షన్స్ కూడా బాగానే కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ సిటీ. అక్కడ మీరు చెప్తున్న పిఠాపురం ఇవన్నీ కూడా కొంచెం ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉంటాయి. ఆ రెండు సామాజిక వర్గం పడే ఫైటింగ్లు, అసలు ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? ఇంకా మేము అందరితోనూ బ్యాలెన్స్, కానీ ఎలక్షన్ టైం ఒకటి ఇద్దరు నాయకులు కూడా సేమ్ క్యాస్ట్, అదే క్యాస్ట్ వాడు కాబట్టి బ్యాలెన్స్ కానీ వెళ్ళి స్మూత్ గానే ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ ట్రాఫిక్ వచ్చింది. పిఠాపురంలో గడ్డం వర్మ గారు ఎమ్మెల్యే పనిచేశారు, ఆయన ప్రాబ్లం ఎలా ఉంటుంది? వర్మ గారిది పిఠాపురంలో అంటే ఇంకా మన ఓపెన్ గా మాట్లాడుకోకూడదు, కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది సార్. అప్పుడప్పుడు పిఠాపురం బందోబస్తుకి గట్టా వర్మ గారు ఏదైనా ఇన్సిడెంట్లు అయినప్పుడు అటు కూడా వెళ్ళేవాళ్ళు, కానీ ఓవరాల్ గా పెద్దాపురంలో మీరు ఉన్నప్పుడు తగ్గిందంటారా? ఆ ముద్ర పోయిందా? ఎవరు సార్ ఆ ముద్ర? అంటే మేము కూడా ఈ రీసెంట్ గా నేను తిరిగి ఉండి సార్. ఎక్కువ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నప్పుడు ఒకసారి, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఆ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో బాగా ఎక్కువ నేను గట్టిగా తిరిగి ఉండి సార్. తిరగడం వల్ల పెద్ద మా టైంలో జరిగింది కాదు సార్. తర్వాత ఇక్కడికి వచ్చారు. అవును సార్. ఓకే, ట్రాఫిక్ అండి. బెంచ్ సర్కిల్ అనగానే విజయవాడకి హార్ట్. ఎవరైనా ఇది ఒక గేట్ వే ఆఫ్ ఇదే. ఇక్కడ ట్రాఫిక్ ఎలాంటి క్రైమ్ అంటే ఎక్కువ కనిపిస్తుంటాయండి? హెల్మెట్ లేని ఉంటారా, రాంగ్ డ్రైవింగ్ ఉంటారా, ట్రిపుల్ డ్రైవింగ్ ఉంటారా, ఏ టైప్ ఆఫ్ క్రైమ్ నేచర్ ఉంటారు? అంటే ఇక్కడ ట్రాఫిక్ అంటే మేము ప్రతిరోజు కూడా ఉదయం ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours బాగా హెవీ ట్రాఫిక్ కొను. దానికి తగ్గట్టు స్కూల్ బస్సులు వెళ్తూ ఉంటాయి, అట్లాగే స్కూల్ పిల్లలు కూడా రోడ్లు దాటుతూ ఉంటారు సార్. ఆ టైంలో మేము ఫిజికల్గా ఆ టైంలో మా మెన్నకు కూడా మేము సపోర్ట్గా ఉండి, అట్లాగే మైక్లో కూడా జాగ్రత్తలు చెప్తూ కూడా ఆ ట్రాఫిక్ని జాగ్రత్తగా లీడ్ చేయడం, అట్లాగే పక్కన ఉన్న ట్రాఫిక్ సిఐలతో కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, కొంచెం వాళ్ళు జాగ్రత్తగా తీసుకోమని చెప్పడం ద్వారా కూడా మా బెంచ్ సర్కిల్లో మేము క్లియరింగ్ చేస్తూ ఉంటాం. అట్లాగే మీరు చెప్పినట్టు అవేర్నెస్ నిమిత్తం మేమంతా కూడా బెంచ్ సర్కిల్ అంతా కూడా ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. అట్లాగే పబ్లిక్లో కూడా ఎవరైనా హెల్మెట్లు పెట్టుకోకపోతే కనుక హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం. అట్లాగే అతని మీద ఆధారపడి పెళ్ళి అవుతే కనుక భార్య పిల్లలు ఉంటారని, అట్లాగే పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఉంటారని, ఒకళ్ళు నీవు లేకపోతే అంతకుముందు రీసెంట్గా ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి, యాక్సిడెంట్ ఈ విధంగా జరిగిందని, మనకి చచ్చిపోయాడని, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోయాయని ఏదో ఒకటి అతనికి చెప్పి అతను మ్యాక్సిమం హెల్మెట్ పెట్టించేలాగా, అట్లాగే స్పీడ్గా వెళ్తూ ఉంటే కనుక అతను ఆపడం, అట్లాగే మైనర్స్ అవుతే కనుక తల్లిదండ్రులు గట్ట పిలిచి కౌన్సిలింగ్ గట్ట ఇవ్వడం. ఈ విధంగా మేము పబ్లిక్ని ఎక్కువ మోటివేట్ చేసి ట్రాఫిక్ హెల్మెట్ లేని ఎక్కువ ఉంటారా, సీట్ బెల్ట్ లేని ఉంటారా, రాంగ్ రూట్ ఎక్కువ కనిపిస్తారు? హెల్మెట్ లేని వాళ్ళు మ్యాక్సిమం ఈ మధ్యన సిపి గారు వచ్చిన తర్వాత, మా ఏడీసీపీ గారు వచ్చిన తర్వాత బెంచ్ సర్కిల్ మ్యాక్సిమం ఒక 70%, 100కు ఒక 70 మంది దాకా హెల్మెట్లు పెడుతున్నారు సార్. ఇంకా పెట్టుకోకపోతే వాళ్ళకి మేము 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఫైనల్ చేసి, ఇంకా ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. కొంతమంది మాకు తలపోటు వస్తుంది అంటారు, లేకపోతేనేమో కొంతమంది ఏదో ఇక్కడికే మా కటింగ్ షాప్ కానీ, లేకపోతే ఏదో చిన్న రేజన్స్ చికెన్ షాప్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే మేము ఏంటంటే సెల్ ఫోన్ మనం ఏ విధంగా పెట్టుకుంటాం, జేబులో పెట్టుకోవడం, బయటకు వచ్చినప్పుడు అలవాటు చేసుకుంటాం. అలాగా బయటికి బండి తీయడం, బయటకు తీసినప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటుంది. కానీ కొంతమంది ఏమంటారంటే పక్కనే కదా మీరు అంటే చికెన్ షాప్ కాబట్టి హెల్మెట్ అవసరం లేదంటారు. వాళ్ళు కూడా ఏంటంటే సార్, ఇది 1-2 సార్లు యాక్సిడెంట్ అనేది మీకు చెప్పి జరగదు కదా. మీరు లేకపోతే ఒకసారి మీ ఫ్యామిలీని ఊహించుకోండి. మనం సపోర్ట్ లేకపోతే మన మీద ఆధారపడిన ఆడవాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. మనం లేకపోతే మన భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, అన్నీ కూడా వాళ్ళకి 1-2 సార్లు చెప్పి
మ్యాక్సిమం హెల్మెట్ పెట్టించడానికి మా ప్రయత్నం చేస్తాం. మీరు చేస్తుంటారండి, ఎంత ఎడ్యుకేట్ చేస్తారు, కానీ కొంతమంది మీకు ఇరిటేట్ చేస్తారు, విసిగిస్తారు. ఇరిటేట్ చేస్తారు సార్. అయితే ముందే మేము రోల్ కాల్లో గట్రా పెట్టుకుని, ఇప్పుడు నేను ఎవరి మీద కోపడ్డానంటే మా ఆర్ఎస్ఐ గారు వచ్చి కొంచెం సంప్రదించడం, మా ఆర్ఎస్ఐ గారు కోపడ్డారంటే నేను వెళ్ళి సంప్రదించడం, లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ కోపడితే మా ఆర్ఎస్ఐ గారు లేకపోతే నేను వెళ్ళి సంప్రదించడం, అట్లా కోపం వచ్చే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి సార్. కాకపోతే ఒకళ్ళు కోపడ్డప్పుడు ఇంకొకళ్ళు ఆ సిచ్యువేషన్ డీల్ చేసి ఆ విధంగా హ్యాండిల్ చేసుకుంటున్నారు. కానీ మీకు బాగా కోపం తెప్పించి బాగా నవ్వు తెప్పించిన సంఘటన ఎదురే? నవ్వు తెప్పించే సంఘటనలు అంటే మీరు అన్నట్టు ఎక్కువ సాయంత్రం మాటలు మాకు ఏంటంటే సార్, ఇక్కడ విపరీతంగా పిల్లలు రోడ్డు దాటుతూ ఉంటారు. ఆ పిల్లలు దాటడం కన్నా వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ఉంటారు. వాళ్ళు చదువుకుని వచ్చి రోడ్ల మీద ఒక క్షణం 2 నిమిషాలు 3 నిమిషాలు వెహికల్స్ మధ్యలోంచి దాటేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మేము ఏంటంటే, మీకన్నా పల్లెటూరులో ఉండే రైతులు వాళ్ళు బెటర్ రా బాబు, వాళ్ళు పశువులు కాసుకుంటూ ఉంటారు, వ్యవసాయం చేస్తారు, వాళ్ళకి ఏదైనా మైకులో చెప్తూ ఉంటే ఆగుతారు, మీకు మైకులో పక్కన అనౌన్స్మెంట్ జరిగినా దాటేస్తూ ఉంటారు, మీకు కాళ్ళు చేతులు అక్కర్లేదా, ఒకసారి అవి తేడా వస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలోకి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు అన్నీ ఉండగానే ఇప్పుడు ఆడపిల్లలు కూడా దొరకట్లేదు, ఇప్పుడు ఏదైనా ఇరిగిపోయిందంటే ఆ తర్వాత పరిస్థితి ఊహించుకొని వాళ్ళు కొద్దిగా ఆ విధంగా కూడా కొంచెం వాళ్ళు కొంతమంది నవ్వుతారు సార్, కొంతమంది మాకు తెలుసు అంటారు, కొంతమంది మమ్మల్ని పైనుంచి కిందకి సీరియస్ గా చూస్తారు, లేకపోతే మాకు అన్ని తెలుసులే అన్న ఫీలింగ్ లో రకరకాల కోపం అంటే రోజు కోపడ్డాలంటే మా మెంటల్ టెన్షన్ పెరుగుతుంది తప్పితే ఇంకా ఆ క్షణానికి ఓపిక పట్టి ఇంకా వాళ్ళని పంపిస్తూ ఉంటారు సార్. సార్ మీరు ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళని పట్టుకుంటారు. అవును సార్. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్న ఆర్గ్యుమెంట్ ఒక్కోసారి విసుగు వస్తుంది, ఒక్కోసారి నవ్వు వస్తుంటుంది. అలా గుర్తుపోయిన సంఘటన ఉన్నాయా? ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ నిన్న సార్ నిన్న ఒక మనిషి దొరికాడు. అతను ఏదో హైదరాబాద్లో జాబ్ చూసుకుంటా ఇతను కాలేజీలో పిల్లలు ఉన్నారంటే చుట్టాకి వచ్చాడు. అతను తాగేస్తున్నాడు. అతనికి ఎంత పర్సంటేజ్ వస్తే అది 30% దాటితే డ్రంక్ ఇస్తారు. అది అతనికి 45 40 వచ్చింది. తక్కువే కదా సార్, పంపించేయండి అంటాడు అతను. ఇదేంటే నేను పట్టపగలు తాగేసాను, ఎందుకు తాగేసాను అడిగితే పిల్లలు చూసిన ఆనందంలో తాగేసాను సార్ అని చెప్తాను. మరి నీకేమైనా యాక్సిడెంట్ అవుతే ఆ పిల్లలు ఏమైపోతారంటే అతని దగ్గర సమాధానం లేదు. ఇటువంటి వాళ్ళు తగులుతారు సార్, ఇంకా మామూలు. కాకపోతే కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, నేను తాగలేదంటే, నిన్న తాగింది ఇవాళ దొరికింది అంటాడు. అంటే నిన్న తాగిందని మేము అబద్ధం ఆడొచ్చుకొని, నీ దృష్టిలో మిషన్ అబద్ధం ఆడదు కదా, మా ఏది చెప్పిన మిషన్తోనే కదా మేము చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్ మనుషులు చేసేది కాదు కదా అని చెప్పి ఇంకా ఆటోమేటిక్. సాధారణంగా ఈ రోజు తాగితే దొరుకుతుందా? నిన్న తాగింది కూడా కొంతమందికి లేట్ నైట్ తాగితే సార్ 12 దాటాక అట్లా ఇంచుమించు హెవీ ఫుల్ బాటిల్ తాగేసారు అనుకోండి సార్, మరుసటి రోజు కూడా ఇంచుమించు రావడానికి ఆస్కారం ఉంటుంది. రోజు తాగినట్టు దొరికాడు అనుకోండి, వాడికి ఎలా మనం రోజు తాగినట్టు దొరికితే ఇంచుమించు వాళ్ళకి పర్సంటేజ్ని బట్టి జడ్జి గారు ఫైన్ కూడా వేస్తారు సార్. అది ఇంచుమించు మామూలుగా సింపుల్గా తాగితేనే తక్కువ పర్సంటేజ్ వస్తే 10,000 ఫైన్ వేస్తున్నారు. ఎక్కువ పర్సంటేజ్ వస్తే రిపీటెడ్ అఫెండర్స్కే మ్యాక్సిమం జైలుకి కూడా ఒక్కొక్కసారి పంపిస్తారు సార్. అంటే మరి ఫైనాన్షియల్గా ఎవరైనా 10,000 అంటే ఎవరికైనా ఎక్కువ అమౌంట్ కదా సార్. ఎక్కువ ఈ సెంటర్లో మహిళలు కూడా తాగి దొరుకుతారట కదా? మహిళలు ఇప్పుడు దాకా దొరకలేదు. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి, నిన్నటి కాకుండా. నిన్నట్టు సంఘటన కాకుండా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటంటే సార్, రీసెంట్గా ఒక అతను మన రాంగ్ డ్రైవ్ చేసుకుంటా బందర్ రోడ్లో వస్తే మేము ఆపడం జరిగింది. అతను ఆపడం జరిగితే అతని దగ్గర ఒక ₹1,00,000 ఎంత బండి. అతను వాళ్ళ నాన్నగారు మైనర్ డ్రైవింగ్, వాళ్ళ నాన్నగారిని పిలిపిస్తే వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్. అతనికి 10,000 15,000 జీతం. ఇంత బండి కాస్ట్ బండి ఇతనికి ఎందుకు కొని ఇచ్చామంటే పాపం అతను వాళ్ళ నాన్నగారిని కొట్టి స్టేజ్లో నా మాట ఇంటలేదు సార్. అతను నాకు నెలకు 10,000 జీతం వస్తుంది, అందులో 2-3,000 దీనికి కడుతున్నాను, నా మాట ఇంటలేదు సార్ అని చెప్పేసి రీసెంట్గా ఒక అతను కూడా చెప్పారు. ఇటువంటి కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులను బెదిరించి స్టేజ్కి వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లల్ని పాడు చేసి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్. కొంతమందికి రీసెంట్గా ఒక అతను మంచి దగ్గర ఒక 30 లక్షల బండి ఏదో కొనుక్కుని వెళ్తున్నాడు. అతను బండి ఇక్కడ ఆపితే తండ్రి వచ్చాడు. అతను ఇటువంటి బళ్ళు తీసుకుని మా వాళ్ళు సూర్యాపేట అని, లేకపోతే రాజమండ్రి అని, కాకినాడ అని టిఫిన్కి వెళ్తారు సార్ మార్నింగ్ మాటలు. మాకు అదో ఫ్యాషన్ సార్ అని చెప్పి అలాగా పిల్లలను పాడు చేసి తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు సార్. ఇద్దరు ఎదురవుతూ ఉంటారు సార్. కొంతమంది సైలెన్సర్ పెట్టుకొని ప్రజలకి సౌండ్ పొల్యూషన్ చేసి భయభ్రాంతి గురించి వెళ్తుంటారు, అటువంటి కూడా ఎదురేస్తారు. అటువంటి వాళ్ళు ఎదురవుతే ఇమీడియట్గా మేము ఆపడం, లేకపోతే మాకు దొరకకపోతే నష్టపాయింట్ వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని ఆపించి సైలెన్సర్ తీపిచ్చి దానికి తగ్గట్టు ఫైన్ వేసి కట్టించి కొత్త సైలెన్సర్ వచ్చిన తర్వాత ఆ కొత్త సైలెన్సర్ ఫిట్ చేయించి కూడా పంపుతాం సార్. అటువంటి దాదాపు మా దగ్గర అవన్నీ కూడా సైలెన్సర్ అన్ని కూడా మా దగ్గర స్టోర్. వాళ్ళు ఏమంటారంటే మీ బండి కొనుక్కుని సైలెన్సర్ పెట్టి అదో ఫ్యాషన్ అంటే అతను అటువంటి వాడు దొరికినప్పుడు ఏం చేస్తుంటే అతను అక్కడ నుంచోబెట్టి అతను చెవు ఇంచుమించు ఆ సైలెన్సర్ వెనపడేలా నుంచోబెట్టి 4-5 సార్లు రేట్ చేస్తే అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా సార్. అప్పుడు కూడా కొంతమంది సిగ్గుపడడం కూడా జరుగుతుంది సార్.
రిపీట్ గా మీకు దొరుకుతుంటారండి అంటే ట్రాఫిక్ ఒక్కసారి సైలెన్సర్ మార్చిన తర్వాత ఇంకా వాళ్ళు 90% కాదు ఇంకా రెగ్యులర్ గా హెల్మెట్ వాడిన వాళ్ళు కానీ రాంగ్ రూట్ లో అంటే రిపీటెడ్ గా అంటే ఇంకా 90% దొరకరు సార్. ఒకసారి హెల్మెట్ కి 1035 ఫైన్ పడిపోయిన తర్వాత ఇంకా 90% దొరకరు సార్ కొంతమంది రాంగ్ రూట్ లో వస్తారు. రాంగ్ రూట్ లో వచ్చాం మేము ఎప్పటి నుంచి నడుస్తాం మాకేం కాదు అంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అటువంటి వాళ్ళకి ఏంటంటే మేము ఎవరికైనా చెప్పేది అటువంటి పర్టికులర్గా అటువంటి వాళ్ళకి చెప్పేది అంటే యాక్సిడెంట్ అని చెప్పి జరగదు. ఒక్కసారి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం మాట్లాడడానికి కూడా ఉండదు. ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడితే వేలకు ఖర్చు అవుతూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఉండమని చెప్పేసి నేను చెప్తా ఉంటాను సార్. ఫైనల్ గా చెప్పండి, విజయవాడలో మీ సర్కిల్లో, విజయవాడలో కాదు రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి? బెజవాడ ప్రజలకి లేకపోతే మిగతా ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే సార్. ఇది మన బండికి సంబంధించిన ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేయండి ఫస్ట్ పాయింట్. అట్లాగే మా గురించి పోలీసు వాళ్ళ గురించి లేకపోతే ప్రెస్ వాళ్ళ గురించి లేకపోతే కోర్టుల గురించి హెల్మెట్ పెట్టుకోకుండా ప్రతి మనిషికి కూడా ఇంటికాడ భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా అతని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి హెల్మెట్ పెట్టుకుని సేఫ్గా, ఎందుకంటే బాగా స్పీడ్ నడిపిన మనిషికి స్లోగా నడిపిన మనిషికి మహావతి ఒక 5-10 నిమిషాల మించి తేడా రాదు. ఒక్కసారి యాక్సిడెంట్ అయిన చిన్నాభనం అయిపోయిన ఫ్యామిలీస్ ప్రతిరోజు మన పేపర్లో చూస్తూ ఉంటాం కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరి ఫ్యామిలీస్ గురించి వాళ్ళు మేము ఎంత చెప్పినా, ప్రెస్ వాళ్ళు ఎంత చెప్పినా, కోర్టులు ఎన్ని చెప్పినా మారరు. కంప్లైంట్ మనుషుల యొక్క ఆలోచన ధోరణిలో వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తే కానీ ఇది కొంచెం అవేర్నెస్ అనేది ఇంకా మారదని చెప్పేసి. ఎందుకంటే పారిపోతూ ఉంటారు, పారిపోయి అంత స్పీడ్గా నడుపుతూ ఉంటారు. క్షణం రెప్పపాటులో యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరికాళ్ళు ఏంటంటే సొంతంగా ఆలోచించి నేనేమన్నా అయిపోతే మా ఫ్యామిలీ ఏమైపోద్దని ఎవరికాళ్ళు ఆలోచిస్తే కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ డ్రైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేస్తున్న డ్రైవింగ్ హెల్మెట్ పెట్టుకోవడం ఏదైనా పబ్లిక్ కోసం కాదు మన కోసం అనేది ఆలోచన రావాలంటున్నారు రవికుమార్ గారు. కోర్టులు చెప్తున్నాయని కోర్టులు ఫైన్ వేస్తున్నాను, లేదు పోలీసులు చెప్తున్నారని పోలీసులు చూసి హెల్మెట్ పెట్టుకోకుండా, హెల్మెట్ పెట్టుకోవడం అనేది మన బాధ్యత. మనం ఏ విధంగా అయితే బయటకు వస్తున్నప్పుడు ఫోన్ పాకెట్లో పెట్టుకుంటామో అదే విధంగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా పెట్టుకుని అంటున్నారు రవికుమార్ గారు. ఇది ఈ వారం రవికుమార్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో విషయం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మంచి కార్యక్రమం చేస్తాం. I dreams this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.